ఓకే, వెల్కమ్ బ్యాక్. మనకి ఈ అడాలసెన్స్ చాప్టర్లో కంటిన్యూషన్ అండి. చూడండి, ఇక్కడ మనకి సాధారణంగా కొన్ని క్యారెక్టర్స్ మగవారిలో ఆడవారిలో కామన్గా చేంజ్ ఇన్ వాయిస్, స్వరంలో మార్పు, అదేవిధంగా గ్రోత్ ఆఫ్ ఫేషియల్ అండ్ చెస్ట్ హెయిర్ ఇన్ బాయ్స్. సార్, ఇక్కడ గొంతులో మార్పు, దాన్నే మనం స్వరంలో మార్పు అంటాం. అదేవిధంగా ముఖం మీద గడ్డాలు మేసాలు రావడం అనేది ఏదైతే ఉందో ఇది మేల్ ఎవరైతే ఉన్నారో మగవారిలో సాధారణంగా కనిపిస్తే లక్షణాలు. అండ్ తర్వాత చూడండి, తర్వాత ఏమిచ్చాడు ఇక్కడ, ద డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్స్ ఇన్ గర్ల్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. సరే, ఇక్కడ ఆడవారిలోని ఒక స్తనగ్రంథుల అభివృద్ధి చెందడం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, స్తనగ్రంథుల అభివృద్ధి చెందడంలో, ఓకేనా, అభివృద్ధి చెందినంత మాత్రాన, ఓకేనా, వారికి ఏంటంటే ప్రత్యుత్పత్తి అనే ఒక పద్ధతిలో ఇన్వాల్వ్ అవ్వగలరు అని చెప్పేసి మనం చెప్పలేమంట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ లైన్ ఇచ్చాడు చూడండి. హౌఎవర్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ చేంజెస్ హెల్ప్స్ ఇన్ డిస్టింగ్విష్ మేల్స్ ఫ్రమ్ ఫీమేల్స్. ఫర్ దిస్ రీజన్ దే ఆర్ కాల్డ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్. సార్, చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. ఓకేనా, ఆడవారు మగవారిని మనం వేరు చేసి ఎలా చెప్పగలమంట సాధారణంగా స్వరంలో మార్పు, ముఖం మీద గడ్డాలు మేసాలు రావడం, ఈ లక్షణాలను సాధారణంగా మనం చూస్తాం. ఇలాంటి లక్షణాలు, గడ్డాలు మేసాలు రావడం, స్వరం మారడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తామంట, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటామంట. అంటే ఏంటి సార్ తెలుగులో అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటారు. ఒక ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటారు. సార్, చాలా ఇంపార్టెంట్ చూడండి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఆర్ నేచురల్ సైన్స్ దట్ ద బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ అడల్ట్హుడ్. సార్, ద్వితీయ లైంగిక లక్షణాలు కనబడ్డాయి అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఆ శరీరం అనేది యవ్వన దశకు వెళ్ళేందుకు గాను లక్షణాలు కనబడుతున్నాయని అర్థం. ఓకే, అడల్ట్హుడ్ అంటే యవ్వన దశకు వెళ్ళేదానికి లక్షణాలు కనబడుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దే మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. Puberty is the stage in which body of an adolescent undergoes external and internal changes to develop into adult capable of reproduction. సరే, ఇక్కడ ప్యూబర్టీ అని చెప్పి ఒక మాట అన్నాడు, అంటే యవ్వన దశ అని చెప్పంట. ప్యూబర్టీ అంటే ఓకేనా, గుర్తుపెట్టుకోండి, యవ్వన దశ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఓకేనా, యవ్వన దశ, దాన్ని ఇంగ్లీష్లో ప్యూబర్టీ అంటారు. సరే, ప్యూబర్టీ దశలో సాధారణంగా ఆడవారిలో మగవారిలో ఓకేనా ఒక సామర్థ్యం అనేది అభివృద్ధి చెందుతుంది. అదేంటి సార్ అంటే రీప్రొడక్షన్ అని చెప్పి అంటారు. రీప్రొడక్షన్ అంటే మనం ఇక్కడ తెలుగులో ఏమంటాం అంటే ప్రత్యుత్పత్తి అని చెప్పి చెప్తాం. ఏమని చెప్తామండి? ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది వారిలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మరి. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంట, బోత్, చాలా ఇంపార్టెంట్ అండి. Both boys and girls experience such changes gradually and these changes are natural part of process growing up. An important internal change associated with adolescent girls is the onset of menstrual cycle. సార్, సాధారణంగా కౌమార దశలో ఉన్నటువంటి ఓకేనా మేల్ కానీ ఫీమేల్లో కానీ లక్షణాలు అనేటివి కనబడుతూ ఉంటాయి. ఏంటి? గొంతులో మార్పు రావడం, తల వెంట్రుకలు పెరగడం, అదేవిధంగా పొడవు గల జుత్తు పెరగడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఆడపిల్లల్లో అలాంటి మార్పు ఒకటి ఏంటి అంటే ఇగోండి, అన్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ చేంజ్ అసోసియేటెడ్ విత్ ది అడాలసెంట్ గర్ల్స్ ఈజ్ ద ఆన్సెట్ ఆఫ్. సార్, ఆడపిల్లల్లో కూడా అలాంటి మార్పు ఒక మార్పు ఏదంట, ఆడపిల్లలో మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి రావడం. మెన్స్ట్రువల్ సైకిల్స్ అని చెప్పి మనం ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నాం చూడండి, మెన్స్ట్రువల్ సైకిల్స్. మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఏంటి సార్ అంటే ఋతుచక్రం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఋతుచక్రం అని చెప్పి పిలుస్తాం. మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఏంటి? ఋతుచక్రం. ఒక ఋతుచక్రం అనేది ఏర్పడడం అనేది సాధారణంగా ఆడపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఇట్ రికార్డ్స్ జనరలీ ఎవ్రీ 28 to 30 days అండ్ ఈజ్ మోర్ కామన్లీ ఇన్ యాజ్ ద పీరియడ్. ఓకేనా, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మెన్స్ట్రువల్ సైకిల్ అని చెప్పి మనం పిలిచాం కదండి, ఋతుచక్రం. సార్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎక్కడ ఏ డేటా విన్నా మర్చిపోండి. ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఋతుచక్రం,
ఋతుచక్రం సాధారణంగా స్త్రీలలో ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుందంటే మీకు ఆప్షన్లో ఏదైనా ఇవ్వనియండి, మీరు ఏం పెట్టాలి, జనరల్లీ ఎవ్రీ 28 to 30 days. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 28 to 30 days. సార్ దీన్నే మనం ఏమని పిలుస్తాం, ద పీరియడ్. ఓకేనా, ఏమని పిలుస్తామండి, పీరియడ్ అంటారు. తెలుగులో పీరియడ్ అంటే ఏమని పిలుస్తాం అంటే నెలసరి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న, నెలసరి. ఓకే, నెక్స్ట్ మరి కొంతమందిలో ఏమంటాడు, మెనీ హెల్దీ గర్ల్స్ మే హ్యావ్ లాంగర్ ఆర్ షార్టర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ రేంజింగ్ ఫ్రమ్ 21 to 35 days. మరి కొంతమందిలో ఈ సైకిల్స్, ఈ నెలసరి లేదా పీరియడ్స్ అనేవి 21 నుంచి 35 రోజులు. ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా, 21 నుంచి 35 రోజుల మధ్యలో జరుగుతుందంట. ఆప్షన్స్లో మీకు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు సార్ అంటే, ఒక ఆప్షన్ 28 నుంచి 30 ఇస్తాడు, మిగతా 3 ఆప్షన్ రాంగ్ ఇస్తాడు. లేదా 21 నుంచి 35 ఇచ్చి మిగతా 3 ఆప్షన్ రాంగ్ ఇస్తాడు. అంతే తప్ప 2 ఇచ్చి రెండిట్లు ఏది రైట్ నాడు. ఎందుకంటే ఎన్సీఆర్టీలో మనకు మెన్షన్ చేసింది ఈ 2 వాల్యూస్ మెన్షన్ చేశాడు కాబట్టి. ఓకేనా, అలా కాకుండా ఓకేనా, దీన్ని ఒకవేళ క్వశ్చన్ ఇంకోలా అడగొచ్చు అంటే ఎలా అడుగుతారంటే, సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది. సో 21 to 35 days. ఓకే, నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ఇంపార్టెంట్, మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ ప్రాసెస్ అండ్ వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ గుడ్ రిపోర్టివ్ హెల్త్. సార్ ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీరు సపరేట్గా ఆలోచించకండి. నేను చెప్పేటప్పుడు ఎక్కడ ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ చెప్తా ఉన్నాను కాబట్టి తెలుగు మీడియం వారు కూడా ఓపికతో వినాలి. ఎన్సీఆర్టీ పుస్తకాలు తెలుగు మీడియంలో లేవు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనండి. సో ఆంధ్ర పుస్తకాలు వచ్చినాయి కానీ పూర్తిగా ఇంకా సెమ్ 2 రాలా, అర్థమైందా, అవి వచ్చేదాకా వెయిట్ చేయకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా, సరే చూడండి, ద మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ ప్రాసెస్. సరే, నెలసరి అనేది ఏదైతుందో ఇది ఆడవారిలో సహజమైనటువంటి ప్రక్రియ. ప్రతి నెల పీరియడ్స్ అవుతున్నాయి అంటే వాళ్ళలో ఒక మంచి విషయం ఏంటంటే వారి యొక్క ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. ఓకేనా, వారి యొక్క ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. ప్రత్యుత్పత్తి ఆరోగ్యం అంటే ఏంటన్నా, రీపోర్టివ్ హెల్త్ అని చెప్పి అంటారు. ఏమంటారు, రీపోర్టివ్ హెల్త్ అనేది సరిగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్, the phase of cycle when blood discharge occurs from the body is referred to as menstruation. సరే, ఇక్కడ నెలసరి మెన్స్ట్రువేషన్ లేదా ఋతుస్రావం అని ఎప్పుడు పిలుస్తారంట చూడండి. ఇక్కడ ఏమంటాడు, ద ఫేజ్ ఆఫ్ ద సైకిల్ వెన్ బ్లడ్ డిశ్చార్జ్ అకర్స్ ఫ్రమ్ ద బాడీ. సార్ ఇక్కడ ఆడవారి యొక్క శరీరం నుండి, ఓకేనా, వారి యొక్క జెనైటల్ ఆర్గాన్స్ నుంచి అంటే జననాంగాల నుంచి, జెనైటల్ ఆర్గాన్స్ అంటే జననాంగాలు అంటారు. ఏమంటారండి, జననాంగాలు. ఈ జననాంగాల నుండి అంటే ఇక్కడ ఏమిచ్చాడు, ఇండైరెక్ట్గా శరీరం నుంచి అన్నాడు, కానీ నేను ఇక్కడ చెప్తున్నా జననాంగాల నుంచి రక్తం అనేది ఏదైతుందో, ఓకేనా, రక్తం అనేది ఏదైతుందో ఇలా కారడాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ సరైనటువంటి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం ఉందని అర్థం. ఇదిగోండి, ఈ జననాంగాల నుంచి రక్తం కారితే గనక అంటే రక్తం వస్తే గనక దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఋతుస్రావం అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు నాన్న, ఋతుస్రావం. దాన్నే ఇంగ్లీష్లో మెన్స్ట్రువేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా, ఏమని పిలుస్తాం, మెన్స్ట్రువేషన్. నెక్స్ట్, ఇట్ మే లాస్ట్ ఫర్ 3 to 7 days. సరే, ఋతుస్రావం అంటే బ్లడ్ అనేది షెడ్ అవ్వడం అంటే రక్తం అనేది బయటికి రావడం ఏదైతుందో అది 3 నుంచి 7 రోజుల దాకా ఈ బ్లీడ్ అనేది జరుగుతుంది. దీన్నే బ్లీడింగ్ అని మన వాళ్ళు పిలుస్తుంటారు, కానీ అలా పిలకూడదు, ఋతుస్రావం అని చెప్పి పిలవాలి. ఓకేనా, సో ఇది 3 నుంచి 7 days దాకా ఉంటుందంట. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, సమ్ గర్ల్స్ మే ఫీల్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ ఇన్ ద లోవర్ అబ్డోమెన్. ఓకేనా, డ్యూరింగ్ దీస్ డేస్. సార్ ఇక్కడ ఈ పీరియడ్స్ సమయంలో, ఓకేనా, ఈ పీరియడ్ సమయంలో పొత్తు కడుపు, లోవర్ అబ్డోమెన్ అంటే పొత్తు కడుపు, దీని నుంచి బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. చూడండి, యూజువల్లీ బై ద ఏజ్ ఆఫ్ 45 to 55. సార్ 45 నుంచి 55 సంవత్సరాలు వచ్చే టైంకి మెన్స్ట్రువేషన్ స్టాప్స్ నేచురల్లీ. అంటే ఈ ఆడవాళ్ళు ఈ పీరియడ్స్ అనేవి సాధారణంగా ఆగిపోతాయంట. సార్, పీరియడ్స్ ఆగిపోవడాన్ని ఏమని పిలుస్తారు, చాలా ఇంపార్టెంట్, ఏమని పిలుస్తారంటే మెనోఫాజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, ఈ పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోఫాజ్ అని చెప్పి అంటారు. ఓకేనా, స్టార్ట్ అవ్వడాన్ని ఏమంటారు, మెనార్క్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఈ పీరియడ్స్ స్టార్ట్ అవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే మెనార్క్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, మార్కింగ్ ద ఎండ్ ఆఫ్ రీపోర్టివ్ క్యాపబిలిటీ ఇన్ ఎ ఉమెన్ లైఫ్. సరే, ఎప్పుడైతే ఈ పీరియడ్స్ ఆగిపోయో అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ స్త్రీ సంతానోత్పత్తి చేసేదానికి ఇంకా అవకాశం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా,
సార్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడండి, బ్రేకింగ్ మిత్స్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. సార్ ఇక్కడ ఆడవారిలో పీరియడ్స్ అయ్యేటప్పుడు, నెలసరి అయ్యేటప్పుడు మన పల్లెటూళ్ళలో వింటుంటాం, ఇంట్లోకి రాకూడదు, దూరంగా ఉండాలి, బహిష్ట అది ఇది అంటారు కదా, అవంతా మూఢనమ్మకాలండి. దానివల్ల ఎలాంటి నెగిటివ్ అనేది, అంటే దాని మీన్స్ అంటే ఎలాంటి చెడు అనేది జరగదనమాట. ఓకేనా. సో చూడండి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ రాంగ్ బిలీవ్స్ అబౌట్ మెన్స్ట్రుయేషన్ that often lead to unnecessary fear, shame, even guilt. These beliefs have given rise to certain myths and taboos. Among such myths and taboos, physical isolation of menstruating girls unfortunately still quite prevalent. Menstruation is a natural process. Such myths have no scientific basis. By encouraging a scientific outlook towards menstruation, we can help society appreciate the need and promote good report to health. Okay na? సో అవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా మనకి మూఢనమ్మకాలు తప్ప ఏం లేదండి. ఓకేనా. సో చూడండి, టు ప్రమోట్ గుడ్ రిపోర్ట్ హెల్త్ ఆఫ్ ఉమెన్, కంట్రిబ్యూట్ పాజిటివ్ టువర్డ్స్ హెల్తీయర్ లైఫ్ స్టైల్ ఉమెన్. ఏం లేదండి, ఈ ఇంట్లోకి రాకూడదని అంటుంటారు కదా, వాటికి సంబంధించి పూర్తిగా సైంటిఫిక్గా ఒక శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తే కనుక ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవు. అదేవిధంగా ఇలా పీరియడ్స్ అవ్వడం అనేది ఉందో, ఇది మంచి ఉమెన్ యొక్క మంచి హెల్త్ కింద మనం చెప్పొచ్చు, మంచి ఆరోగ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, అడాలసెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ చేంజ్ ఆర్ చేంజెస్ అసోసియేటెడ్ విత్ రిపోర్టివ్ క్యాపబిలిటీ, బట్ ఆల్సో అబౌట్ ఎమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. ఈ అడాలసెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ చేంజ్ ఆర్ చేంజెస్ అసోసియేటెడ్ విత్ రిపోర్టివ్ క్యాపబిలిటీ, బట్ ఆల్సో ఎమోషనల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. సార్ ఈ కౌమార దశ, ఈ టీనేజ్ అనేది ఏదైతుందో కేవలం శరీరంలో వచ్చే భౌతికపరమైన మార్పులే కాదు. ఫిజికల్ చేంజెస్ అంటే భౌతిక మార్పులు అని అర్థం. ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి? భౌతిక మార్పులు అని అర్థం. ఓకేనా. అదేవిధంగా చేంజెస్ విత్ రిపోర్టివ్ క్యాపబిలిటీ అంటే ఈ ప్రత్యుత్పత్తి, అంటే పిల్లల్ని కనే ఎబిలిటీ ఉండడమే కాదు ఇక్కడ, దాంతోపాటు ఎమోషనల్ భావోద్వేగమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. భావోద్వేగమైన అంశాలు మరి బిహేవియరల్ చేంజెస్ అంటే ప్రవర్తనలో వచ్చే మార్పులు కూడా ఇంత ఉంటాయన్నమాట. ఎందుకంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మనం చూస్తే 16 సంవత్సరాల కుర్రవాడు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇదే 16 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలామంది గోల్డ్ మెడల్ సాధించిన వారు ఉంటారు. ఇదే 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడి మెడల్ సంపాదించిన వాళ్ళు ఉంటారు, కప్ సాధించిన వాళ్ళు ఉంటారు. ఇదే 16 సంవత్సరాల వాళ్ళు ఓకేనా అథ్లెటిక్స్లో ప్రపంచంలో ఛాంపియన్స్ ఉంటారు. ఇదే 16 సంవత్సరాల వాళ్ళు మనకి బయట పరిస్థితులు చూస్తే గాంజా తాగి డ్రగ్స్కి బానిసైపోయి జైల్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఇదే 16 సంవత్సరాల వాళ్ళు క్రైమ్ ఓకేనా ఏదో ఒక నేరం చేసి జైల్లో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఏజ్ అనేది ఏదైతుందో ఏజ్లో, అంటే ఈ ఏజ్లో అంటే 11 నుంచి 19 సంవత్సరాల వయసు ఏదైతుందో ఇందులో ఏదైనా సాధించగలరు. అంటే పాడైపోగలరు, మంచిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కూడా మారగలరు అనమాట. అర్థమైందా? సో అదే చెప్తాడు ఇక్కడ. ఓకేనా. సో అలాంటివి ఇక్కడ కొన్ని ఇచ్చాడండి. ఓకేనా. కొన్ని అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూద్దాం. ఓకేనా. సార్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఓకేనా కొన్ని అంశాలు ఇచ్చాడు, ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ, ద జర్నీ ఆఫ్ అడాలసెన్స్ ఈజ్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్. సార్ ఈ టీనేజ్, ఈ కౌమార దశ లేదా టీనేజ్ అనేది ఏదైతుందో ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఏజ్ మరి జీవితంలో ఎప్పుడూ రాదనమాట. ఎందుకంటే 100% ఈ ఏజ్లో ఏదైనా ఒక గోల్ అనేది మనం పెట్టుకుంటే ఖచ్చితంగా సాధించి తీరగలం. ఓకేనా. చూడండి, హైట్ అండ్ క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ డ్యూరింగ్ ది స్టేజ్ of life give adolescents to a new viewpoint towards almost everything. సరే ఇక్కడ ఈ టీనేజ్లో వీరి యొక్క ఆలోచనలు ఓకేనా వీరి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ప్రతి దాన్ని కూడా ఆలోచించి చేయగలిగే సామర్థ్యం అనేది ఈ ఏజ్లో వస్తుందండి. ఓకేనా. అదేవిధంగా చూడండి, గుడ్ హ్యాబిట్స్, థాట్ఫుల్ డెసిషన్స్, స్మాల్ యాక్షన్స్ కెన్ హ్యావ్ ఎ పవర్ఫుల్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ అడాలసెంట్. సార్ ఇక్కడ గుడ్ హ్యాబిట్స్, మంచి అలవాట్లు ఓకేనా మంచి అలవాట్లు ఈ టీనేజ్లో ఉంటే, అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు డెసిషన్స్ అంటారు కదా ఓకేనా డెసిషన్స్ అని మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే, అదేవిధంగా చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో
వీళ్ళకి ఈ చిన్న చిన్న పనులే ఏం చేస్తాయంటే పవర్ఫుల్ రిజల్ట్ అనేది వీళ్ళకి ఇవ్వగలుగుతాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. అదే ఒక కంప్లీట్ మనిషిని తయారు చేయగలుగుతుందంట. ఒక టీనేజ్లోని ఇవన్నీ కూడా మనం మంచి అలవాట్లన్నీ అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చాడు చూడండి, మీటింగ్ న్యూట్రిషనల్ నీడ్స్. అంటే ఏంటంటే మనకి పోషకాహార ఏవైతే పోషకాలు ఉన్నాయో ఓకేనా, శరీరానికి పోషకాలు అందించడం చాలా ఇంపార్టెంట్. శరీరానికి పోషకాలు అందించడం ఒకసారి చూద్దామా. ఒకసారి ఏంటంటే చూడండి, ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ టు పెర్ఫార్మ్ వెల్ ఆన్ ద ప్లే గ్రౌండ్ వీ నీడ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్. ఒక ఇండైరెక్ట్ బిట్ ఇచ్చాడు ఇక్కడ. ఒక ప్రాపర్ గ్రోత్ అంటే పెరుగుదల, ఒక శరీరానికి పెరుగుదల. అదేవిధంగా గ్రోత్ అంటే పెరుగుదల అని చెప్పేసి పిలుస్తామండి. ఒక పెరుగుదల మరియు పెర్ఫామ్ వెల్ ఆన్ ద ప్లే గ్రౌండ్ అంటే ఆటలు ఆడాలంటే ఒక గేమ్స్ ఆడాలన్నా అదే శరీరంలో పెరుగుదల ఉండాలన్నా కానీ శరీరానికి ఏం కావాలంటే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఏముండాలంటే శరీరానికి ప్రోటీన్స్ ఉండాలి. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటారు. అదేవిధంగా ఇంకేముండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఏముండాలంటే శరీరానికి ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ అనేవి అందించాలట. నెక్స్ట్, నాట్ ఓన్లీ దట్ వీ ఆల్సో నీడ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్సే కాకుండా శరీరానికి ఫ్యాట్స్ ఉండాలంట. మనోడు చెప్తున్నాడు ఏముండాలి, ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే ఏంటి, కొవ్వులు. ఫ్యాట్స్కి ఇంకో పేరు లిపిడ్స్ అంటారు కదా. ఒక ఫ్యాట్స్ ఉండాలి. అదేవిధంగా వైటమిన్స్. వైటమిన్స్ అంటే ఏంటి, విటమిన్లు అంటారు కదా. ఓకేనా. అదేవిధంగా మినరల్స్. మినరల్స్ అంటే ఏంటి, ఖనిజ లవణాలు. మినరల్స్ అంటే ఏంటన్నా, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అని చెప్తారు. ఏం చెప్తారు, ఖనిజ లవణాలు. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు కూడా అవసరమంట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఇంకా ఈ లెసన్లో ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఇచ్చాడు ఇక్కడ. ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం దీన్ని కంప్లీట్గా. ఓకేనా. ఎస్, చూడండి, అడాలసెంట్స్ ఎస్పెషలీ గర్ల్స్ మే సమ్టైమ్స్ సఫర్ ఫ్రమ్ బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఆర్ B12 ఇన్ అవర్ బాడీ. సార్ ఆడపిల్లల్లో ఓకేనా, అడాలసెంట్స్ అంటే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు అంటే 11 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో అంట ఎక్కువగా ఓకేనా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. దేనికి సంబంధించి, బ్లడ్ రిలేటెడ్, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయంట. ఒక బ్లడ్ రిలేటెడ్ హెల్త్ అంటే రక్తానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయి సార్ అంటే వారి యొక్క రక్తంలో B12 అనే విటమిన్ అనేది ఉండదు. సార్ B12 వైటమిన్ అంటే దీని యొక్క కెమికల్ ఏమేంటో తెలుసా, సైనకోబాలామిన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, సైనకోబాలామిన్. B12 అంటే సైనకోబాలామిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. B12 అంటే ఏంటన్నా, సైనకోబాలామిన్. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది దేనివల్ల వస్తాయంటే సైనకోబాలామిన్. ఓకేనా. అదేవిధంగా మీకు B6 వల్ల కూడా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో దట్ ఈజ్ పైరిడాక్సిన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఒక శాస్త్రవేత్త గురించి ఇచ్చారు చూడండి. డొరోథీ హాడ్కిన్ వాజ్ అ బ్రిలియంట్ సైంటిస్ట్ హూ స్టడీడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ B12. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. డొరోథీ హాడ్కిన్ అనే ఒక శాస్త్రవేత్త ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ B12. ఓకేనా, ఇగోండి ఇక్కడ రాస్తున్నాం, డొరోథీ హాడ్కిన్ అనే ఒక శాస్త్రవేత్త B12 అంటే సైనకోబాలామిన్ కదా, ఈ విటమిన్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి, నిర్మాణం మీద పనిచేశాడంట. ఓకేనా. ఈమె ఒక డొరోథీ హాడ్కిన్ అనేది స్త్రీ నాన్న. ఓకేనా. సో డొరోథీ హాడ్కిన్ అనేది ఒక విమెన్, ఒక స్త్రీ. In 1964 she became the third woman to win the Nobel Prize in the field of chemistry. సార్ 1964 సంవత్సరంలో ఈమెకు నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా. అయితే దేనికి వచ్చిందండి, ఏ విభాగంలో వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లో, కెమిస్ట్రీలో అత్యంత కృషి చేసినందుకు గాను షీ బికమ్ ద థర్డ్ ఉమెన్. అంటే ఈమెకు ముందు మరొక ఇద్దరికి ఇచ్చారన్నమాట. ఈమె థర్డ్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏమొచ్చిందండి, నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎక్కడ, ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీలో వచ్చిందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, డూ యూ నో దట్ B12 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. లైక్ మోస్ట్ విటమిన్స్ ఇట్ కెనాట్ మేడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ హ్యాస్ టు అబ్టైన్ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. సార్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని విటమిన్స్ కూడా ఆహారం ద్వారా వస్తాయి, కానీ B12 అనేది ఆహారం ద్వారా రాదు. B12 అనేది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, శరీరంలో.
శరీరంలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే ఇక్కడ శరీరంలో ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంది. ఇది చనిపోయి దీని నుంచి B12 వైటమిన్ అనేది తయారవుద్ది అనమాట. B12 అంటే ఏంటి? కెమికల్ నేము సైనకోబాలామిన్. ఓకేనా, సైనకోబాలామిన్ అన్న ఓకేనా, కోబాలామిన్ అన్న ఒకటే అనమాట. ఓకేనా, B12. అయితే ఎక్కడ తయారవుతుంది సార్ అంటే ఇది చిన్న ప్రేగులో తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది? చిన్న ప్రేగులో. చిన్న ప్రేగు అంటే ఏంటన్నా? స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆడపిల్లలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ. బిసైడ్స్ న్యూట్రిషన్, పర్సనల్ హైజీన్ ఈజ్ ఆల్సో క్రూషియల్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ అడాలసెన్స్. సార్ ఇక్కడ మనకి ఆడపిల్లల్లో సరే చూడండి, ఇక్కడ పర్సనల్ హైజీన్ గురించి ఇచ్చాడండి. ఆడపిల్లల్లో పోషణ అంటే న్యూట్రిషన్ అనేది ఎంత అవసరమో అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అంట. మెయింటైనింగ్ బాడీ హైజీన్ పర్టికులర్లీ ఇన్ ద ఆర్మ్పిట్స్ అండ్ ద ప్యూబిక్ రీజియన్ మే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద పొటెన్షియల్ ఇన్ఫెక్షన్స్. సార్ ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఆర్మ్పిట్స్ అంటే చంకల్లో కానీ, ప్యూబిక్ రీజియన్స్ అంటే జననాంగాల పైన వచ్చినటువంటి హెయిర్ కానీ అంటే సెక్స్ ఆర్గాన్స్ పైన వచ్చే హెయిర్ కానీ కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకంట? ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు. ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కాకపోతే స్కూల్ పిల్లల కోసం మెన్షన్ చేశాడు. ఫర్ గర్ల్స్ మెయింటైనింగ్ ప్రాపర్ హైజీన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బోత్ కంఫర్ట్ అండ్ హెల్త్. ఆడపిల్లలు ఇలా ఆరోగ్యంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే వారికి సౌకర్యము మరియు ఆరోగ్యం రెండూ కూడా ఉంటాయంట. కంఫర్ట్ అండ్ హెల్త్. మెన్స్ట్రువల్ hygiene can be maintained using items such as sanitary pads and reusable cloth pads designed for this purpose. ఆడపిల్లల్లో శానిటరీ ప్యాడ్స్ ఓకేనా, శానిటరీ ప్యాడ్స్ కానీ క్లాత్ ప్యాడ్స్ కానీ ఉపయోగించడం అనేది మంచిదంట. గవర్నమెంట్ దీనికి కొన్ని స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టింది, అది చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి అవి మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. The government also attempts to provide these products free of charge at low price to improve the menstrual hygiene of girls and women. ఆడవారిలో మరియు ఆడపిల్లల్లో ఈ శానిటరీ ప్యాడ్స్ ధర తగ్గించడానికి కానీ ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందంట. మరి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి చూడండి. యాజ్ ఎ సొసైటీ వీ షుడ్ ఆల్ మేక్ ఎఫర్ట్స్ టు ఎన్జూర్ అవైలబిలిటీ ఆఫ్ నెసరీ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్, పబ్లిక్ ప్లేసెస్ అండ్ టు ప్రమోట్ మెన్స్ట్రువల్ హైజీన్. ఆడపిల్లల్లో ఈ పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందని కాపాడడానికి మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఏముండాలంట? స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇవ్వాలంట. 99% స్కూల్స్లో అయితే ఫెసిలిటీస్ ఇవ్వరు కదా, ఓకేనా, కనీసం వాటర్ కూడా ఇవ్వరు అనమాట 99% స్కూల్స్. అండ్ పబ్లిక్ ప్లేసెస్ ఓకేనా, ప్రభుత్వ ప్రాంతాల్లో కూడా ఓకేనా, అక్కడ కూడా ఆడపిల్లలకు కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసేలా ఉండాలంట. అర్థమైందా? అండ్ కలెక్టివ్లీ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ రెడ్యూసింగ్ ఎనీ స్టిగ్మా అరౌండ్ శానిటరీ ప్యాడ్స్ అండ్ హెల్పింగ్ ఇన్ మెన్స్ట్రువల్ హైజీన్. సార్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే చూడండి, ఇక్కడ వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ రెడ్యూసింగ్ ఎనీ స్టిగ్మా అరౌండ్ శానిటరీ ప్యాడ్స్. ఈ శానిటరీ ప్యాడ్స్ చుట్టూ కూడా ఎలాంటి వేస్ట్ మెటీరియల్స్, చెడు పదార్థాలు లేకుండా ఉండేదానికి, అదేవిధంగా ఓకేనా ఆడపిల్లల ఆరోగ్యంగా ఉండేదానికి ప్రయత్నించాలి అంటాడు. ఓకేనా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్పోజ్ ఆఫ్ యూజ్డ్ శానిటరీ ప్యాడ్స్ ప్రాపర్లీ బై ర్యాపింగ్ దెమ్ అండ్ న్యూస్ పేపర్ అండ్ డిస్పోజింగ్ ఇన్సైడ్ డస్ట్బిన్. ఇంకోటి ఆడపిల్లలు ఈ పీరియడ్ సమయంలో ఉపయోగించే ప్యాడ్స్ని ఓకేనా అవి ఏం చేయాలండి? ఒక పేపర్లో చుట్టి బయట పడేయాలంటాడు. ఓకేనా, డస్ట్బిన్లో పడేయాలంటాడు. దిస్ ఈజ్ ఎన్ష్యూర్ కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ క్లీన్లెస్. దీనివల్ల ఉపయోగం ఏంటండి? మనకి కమ్యూనిటీ హెల్త్, సామాజిక ఆరోగ్యం ఉంటుంది, పర్యావరణం కూడా క్లీన్గా ఉంటుందంట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి దీస్ డేస్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. మరి ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఈ శానిటరీ ప్యాడ్స్ ఏవైతున్నాయో ఓకేనా ఇవి బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వచ్చేసినాయి అంట. అంటే ఏంటంటే మట్టిలో కలిసిపోయే ఎబిలిటీ కలిగిన ప్యాడ్స్ వచ్చాయంట. అది పర్యావరణానికి సన్నిహితంగా ఉంటాయి, అంటే మట్టిలో కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ సొసైటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ మీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ సొసైటీ. టు సపోర్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ ది గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సెవరల్ ఇనిషియేటివ్స్. సార్ ఆడపిల్లల్లో ఈ పీరియడ్స్ టైంలో వీరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చిందంట. ఒకటోది ఏంటి? మెన్స్ట్రువల్ హైజీన్ స్కీమ్, MHS. ఈ స్కీమ్ ఏం చెప్తుందంట? అండర్ ది స్కీమ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శానిటరీ ప్యాడ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్ ఎట్ రెడ్యూస్డ్ ప్రైస్ టు అడాలసెంట్ గర్ల్స్ ఇన్ రూరల్ ఏరియాస్.
సార్ ఈ మెన్స్ట్రువల్ హైజీన్ స్కీమ్ ఎంహెచ్ఎస్ ప్రకారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు ఈ ప్యాడ్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం కానీ లేదా వాటి యొక్క ధర కాస్ట్ అనేది రెడ్యూస్ చేసి తగ్గించి ఇవ్వడం అనేది దీని యొక్క మోటో అంట. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్సో కండక్టెడ్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అబౌట్ మెన్స్ట్రువల్ హైజీన్ హెల్త్. ఈ ప్రోగ్రాం యొక్క మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఓకేనా, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది దీని యొక్క మోటో అంట. ఇది ఎంహెచ్ఎస్. తర్వాత చూడండి ఆర్కేఎస్కే ఏంటి, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమ్, ఆర్కేఎస్కే అని చెప్పి అన్నాడండి. ఏమన్నాడు, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమ్ ఆర్కేఎస్కే అని ఇచ్చాడు. సరే ఇదేంటి చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ అడాలసెంట్స్ ఇంక్లూడింగ్ మెన్స్ట్రువల్ హెల్త్ హైజీన్. It encourages peer education where older students help younger ones to learn these topics. ఇప్పుడు ఆడపిల్లలు పీరియడ్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి, అదేవిధంగా ఆడపిల్లల్లో వచ్చే నెలసరి పీరియడ్స్ గురించి తెలియజేస్తూ వీరితో పాటు ఉన్నటువంటి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విద్య ఏదైతుందో దాన్ని ప్రమోట్ చేసేటట్టు చేయడమే పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లలు చెప్పి చేసేటట్టు చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అనమాట. నెక్స్ట్ చూడండి, సువిధా శానిటరీ నాప్కిన్ ఇనిషియేటివ్. సువిధా శానిటరీ నాప్కిన్ ఇనిషియేటివ్ ఇదేంటి చూడండి. అండర్ దిస్ ఇనిషియేటివ్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ త్రూ జన్ ఔషధి కేంద్రాస్. సార్ జన్ ఔషధి కేంద్రాస్ ఉన్నాయండి, అంటే మన మెడికల్ షాప్స్, గవర్నమెంట్ మెడికల్ షాప్స్ కొన్ని ఉన్నాయి. దీని ప్రకారంగా ఈ సువిధా శానిటరీ నాప్కిన్ ఇనిషియేటివ్ ప్రకారంగా మట్టిలో కలిసిపోయే శానిటరీ ప్యాడ్స్ అనేది అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే ఇవ్వగలిగినంత డబ్బులకి జన్ ఔషధి కేంద్రాల ద్వారా ఇవ్వడం. జన్ ఔషధి కేంద్రాలు చాలా ఇంపార్టెంట్ అండి. జన్ ఔషధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ మెడికల్ షాప్స్ ఇవి గవర్నమెంట్ మెడికల్ షాప్స్ వీటి ద్వారా బయోడిగ్రేడబుల్ మట్టిలో కలిసిపోయే ప్యాడ్స్ని అఫోర్డబుల్ ప్రైసెస్ అతి తక్కువ ధరకి అందించడం. జనరిక్ మెడికల్ షాప్లు అంటారు కదా, అవే అనమాట. ది ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు మెన్స్ట్రువల్ హైజీన్ ప్రొడక్ట్స్ ఫర్ ఉమెన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్. ఆడపిల్లలకు, టీనేజ్ల కౌమార దశలో ఆడపిల్లలకు, ఉమెన్కి ఇవ్వడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వేరియస్ స్టేట్స్ గవర్నమెంట్ హ్యావ్ దైర్ ఓన్ ప్రోగ్రామ్స్. వేరు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకమైనటువంటి వారి స్వయంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఒక ప్రోగ్రామ్ ఏంటంట, శుచి స్కీమ్. ఏదండి, శుచి స్కీమ్ ఇన్ కర్ణాటకలో శుచి స్కీమ్, జాగ్రత్త వినండి, కర్ణాటకలో శుచి స్కీమ్ అంట. ఇదే రాష్ట్రం కర్ణాటకలోని శుచి స్కీమ్ అంట. అండ్ ఫ్రీ శానిటరీ నాప్కిన్ స్కీమ్ తమిళనాడులోకి వచ్చేసరికి ఫ్రీ శానిటరీ నాప్కిన్ స్కీమ్ ఫ్రీ శానిటరీ నాప్కిన్ స్కీమ్ ఇది ఎక్కడ ఉందండి, తమిళనాడులో ఉంది. అండ్ ఒడిస్సాలో కూడా ఉందన్నమాట. ఇక్కడ దీస్ ప్రోగ్రామ్స్ ఎయిమ్ టు డిస్ట్రిబ్యూట్ ఫ్రీ శానిటరీ ప్యాడ్స్. ఆడపిల్లలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆడపిల్లలకు ఫ్రీగా ప్యాడ్స్ ఇవ్వడం. ఏ రాష్ట్రాలండి, ఎక్కడక్కడ మనకి తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అనేది ఇస్తారంట. ఇది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం ఇక్కడ టెక్స్ట్ బుక్లో. బ్యాలెన్స్డ్ సోషల్ లైఫ్ అని చెప్పి ఇచ్చాడండి. బ్యాలెన్స్డ్ సోషల్ లైఫ్, వీ ఆల్ లివ్ ఇన్ ఎ సొసైటీ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. వీ షుడ్ బీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్. ఏం లేదండి, మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు గౌరవంగా ఉండాలి, రెస్పెక్ట్, ఇతరులకు గౌరవం ఇచ్చేటట్టు ఉండాలన్నమాట. దీనివల్ల ఏమవుద్ది, దిస్ హెల్ప్స్ క్రియేట్ ఏ ఫేవరబుల్ అండ్ సేఫ్ ఎన్వైరన్మెంట్. దీనివల్ల మనకేమవుద్దంటే మనకు నచ్చినటువంటి వాతావరణం ఉంటుంది, మన చుట్టూ ఏంటంటే ఫేవరబుల్ గౌరవప్రదంగా వ్యక్తులు ఉంటారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు గమనించాలి, సిన్స్ అడాలసెన్స్ ఈజ్ ఎ స్టేజ్ ఆఫ్ లైఫ్ మార్క్డ్ బై న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్, వీ మస్ట్ బీ థాట్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ వెదర్ ద పర్సన్ ఆర్ త్రూ సోషల్ మీడియా. సార్ ఇప్పుడు టీనేజ్కి వచ్చే పిల్లల్లో ఏమవుతుందంటే అండి,
కొత్త ప్రపంచానికి అడుగులు పెట్టినట్టు ఉంటుందండి. అంటే అన్నీ కొత్త కొత్త ఎమోషన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. అదేవిధంగా కొత్త అనుభవాలైనా వస్తాయి. ప్రతిదానికి ఫైర్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, అన్నిటిని కూడా థాట్ఫుల్గా ఆలోచన విధానం ఉండాలి, రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతంగా ఉండాలి. ఓకేనా, అదేవిధంగా సోషల్ మీడియా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంట. దిస్ ఈజ్ ద టైమ్ అడాల్సన్ మే ఫీల్ అట్రాక్టెడ్ టు దర్ పీర్స్. మరి ఈ కౌమార దశలో అంటే 11 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు అట్రాక్టివ్గా ఉంటారు ఇతరుల పట్ల. అదే మిమిక్ దర్ బిహేవియర్, ఇతరుల్లాగే మార్చుకుంటారు వారి యొక్క ప్రవర్తన. ఓకేనా, టుడే దే ఆఫెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆన్లైన్. ప్రజెంట్ ఏంటంటే పిల్లలంతా కూడా ఏంటంటే ఆన్లైన్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. రెండోది ఏంటంటే సమాజం పట్ల రెస్పెక్ట్ అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకోలేము. ఇతరుల దగ్గర నుంచి కూడా రెస్పెక్ట్ అనేది పొందలేము అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మోడర్న్ టెక్నాలజీస్ హ్యావ్ మేడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఫర్ ఆల్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్, మేక్ కనెక్షన్స్, ఇంటరాక్ట్, షేర్ ఇన్ఫర్మేషన్ with each other. We should use the platform responsibly for the collective well-being of all. Sometimes we knowingly or unknowingly use social media platforms carelessly. Seeking guidance from elders and teachers can help use the platforms positively. ఏం లేదండి, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీలో మనం ఇన్ఫర్మేషన్ కావాల్సిన సమాచారమే తీసుకోవాలి, అవసరం లేని సమాచారం తీసుకోకూడదు. రెండోది ఏంటంటే కొన్నిసార్లు కేర్లెస్గా మనకు తెలియకుండానే తెలుసో తెలియక తప్పులు చేస్తే అలాంటి వాటికి మనం వెళ్లకుండా మన జాగ్రత్త యూజ్ చేసుకుంటే పాజిటివ్గా మనకి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే మనకి పర్సనల్గా కామెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తారు, మీకు నచ్చినట్టు కామెంట్ చేస్తారు, లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఎవరిని టీస్ చేయకూడదు, ఎవరిని ఆట పట్టించకూడదు అనమాట ఆన్లైన్లో. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైబర్ బుల్లింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే సైబర్ బుల్లింగ్ అంటే ఇన్వాల్వ్స్ ది యూజ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ సచ్ as ఫోన్స్, కంప్యూటర్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ టు హెరాస్ అదర్స్ బై సెండింగ్ మిస్లీడింగ్ మెసేజెస్, స్ప్రెడింగ్ ఫాల్స్ రూమర్స్ ఆర్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వితౌట్ కన్సెంట్. సార్, ఇప్పుడు మనం ఎవరైతే ఎక్కువ మొబైల్ ఫోన్ వాడుతూ ఉన్నామో అంటే పిల్లలు కానీ వాళ్ళు తెలియకుండానే మొబైల్ ఫోన్స్లో ఓటీపీస్ చెప్తారు. అదేవిధంగా కంప్యూటర్స్ ఏవైతే కంప్యూటర్స్ వాళ్ళకి నచ్చిన విధంగా వాడతారు. ఎవరో ఒక థర్డ్ పర్సన్, ఎవరైతే మన తెలియని పర్సన్, ఓకేనా, మనం వాడుతున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ని తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాబట్టి అలాంటి వాటి పట్ల మన అవగాహనతో ఉండాలి అని చెప్పి మనిషిని చేశాడనమాట. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీనేజ్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా టీనేజ్లో ఉన్న పిల్లలంట టొబాకో, గుట్కా, సిగరెట్స్, బీడీ, ఆల్కహాల్, వీటి లైఫ్ థ్రెటనింగ్ ఇల్లీగల్ డ్రగ్స్ వీటికి కూడా మనం ఎడిక్ట్ అవ్వకూడదు అని చెప్పి అంటాడనమాట. ఓకేనా, అలా ఎడిక్ట్ అవ్వడాన్ని అంటే వాటిలో ఒకసారి అలవాటు అయితే ఏమవుతుందండి, దిస్ మీన్స్ వన్స్ పీపుల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ దెమ్, ఒకసారి తీసుకోవడం అలవాటు చేసుకుంటే దే డెవలప్ ఏ స్ట్రాంగ్ అర్జ్ టు టేక్ దెమ్ అగైన్, మళ్ళీ తీసుకోవాలనుకుంటారు. ఓవర్ ఎ టైమ్ దే స్టార్ట్ యూజింగ్ దెమ్ రెగ్యులర్లీ, కొన్నాళ్ళు అయిసారి రెగ్యులర్గా వాడతారు అన్నమాట డ్రగ్స్. దాన్నే సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు. ఓకేనా, సో మాదక ద్రవ్య వినియోగం అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక చిన్న అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ రాదులండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో. కాకపోతే పిల్లలకు అర్థమయ్యేలాగా సే నో టు ఎడిక్టివ్ సబ్స్టాన్సెస్ ద ఫస్ట్ టైం అండ్ ఎవ్రీ టైం. ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్, ఈ స్మోకింగ్, గాంజా, సిగరెట్ దేనికి కూడా మనం ఎస్ అని చెప్పకూడదు. ఒకసారి మనం వద్దు అనుక రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి కూడా మనకు అలవాటు అవ్వకుండా ఉంటుందన్నమాట. హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు ఇందులో, ఇంకోటి ఇచ్చాడు చూడండి, సైన్స్ అండ్ సొసైటీ అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఏంటిది, ఇది చూడండి సార్, చాలా మంచి మాట. నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక సంస్థ అనమాట. అది ఒక స్కీము. చూడండి, ద నషా ముక్త్ భారత్ అభియాన్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సార్, ఇక్కడ నషా ముక్త్ కేంద్రాలు ఉన్నాయండి. ఓకేనా, నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్. ఓకేనా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ ప్రభుత్వం అనేది లాంచ్ చేసింది. డిపార్ట్మెంట్ ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మరియు ఎంపవర్మెంట్. ఓకేనా, సాధికారికత అంటారు.
సో ఈ నషాముక్త దీన్ని తీసుకొచ్చిన మంత్రిత్వ శాఖ ఏదంటే ఆ, సామాజిక సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందనమాట. దీని ప్రకారంగా ఏంటి, ఇట్ ఇంటెన్స్ టు రీచ్ అవుట్ ద మాసెస్, స్ప్రెడ్ అవేర్నెస్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ అవాయిడింగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద యూత్, women and community. The special focus is on the prevention of substance abuse among early age children. సార్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన తెప్పించడం కోసం నషాముక్త భారత్ అభియాన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ నేషనల్ డీ అడిక్షన్ హెల్ప్ లైన్. ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఉండకూడదని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చారు, అదే నేషనల్ డీ అడిక్షన్ హెల్ప్ లైన్ అంటారు. ఆ నెంబర్ ఎంత, 14446. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఈ నెంబర్ ఇంపార్టెంట్, 14446 14446. ఈ నెంబర్కి ఇది ఇంపార్టెంట్ అండి, జీకే పాయింట్ ఆఫ్ కూడా అడుగుతాడు. ఈ నెంబర్కి మనం కాల్ చేస్తే డ్రగ్ అడిక్షన్ అనేది లేకుండా ఉండేలాగా మనల్ని మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మెనీ చేంజెస్. సో చూడండి, మెనీ చేంజెస్ ఇన్ అడాలసెన్స్ ఇంక్లూడింగ్ మెన్స్ట్రువేషన్ అండ్ అదర్ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ ఆర్ మెయిన్లీ డ్యూ టు హార్మోన్స్. సార్ కౌమార దశలో ఎన్నో మార్పులు వస్తాయి. అందులో ఒకటి మెన్స్ట్రువేషన్, ఋతుస్రావం జరగడం. ఓకేనా, అవన్నీ కూడా దేని కారణంగా అవుతాయి, హార్మోన్స్ కారణంగా అవుతాయి. చూడండి, సర్టైన్ కెమికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీస్, మన శరీరంలో కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి, వాటిలే హార్మోన్స్ అని చెప్పి పిలుస్తారు. అవి ఏం చేస్తాయంట, హార్మోన్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. హార్మోన్స్ అనే మన యొక్క పెరుగుదల అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ హార్మోన్స్ గురించి మీకు 10th క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, అక్కడ మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఓకేనండి, రైట్. సో ఇది మనకి 7th క్లాస్లో ఉన్నటువంటి అడాలసెన్స్ అని పిలుస్తున్నటువంటి పాఠం. ఓకేనండి, మరో లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. యాప్లో కోర్స్ లింక్ అనేది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను. అండ్ దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే వెంటనే మీరైతే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. మీకు కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అదేవిధంగా కోర్స్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 7981450336. ఓకేనండి, జస్ట్ కాల్ రెస్పాండ్ అవ్వకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.